ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. కంచెరేగి తీపి మోలే లచ్చువమ్మో నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ, నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ. అదేంటి ఇంట్లోనే పాటతోని మొదలుపెట్టారు అనుకుంటున్నారు కదా. మొత్తానికైతే మన తెలంగాణ పల్లెల్లో ఇటువంటి జానపదాలని తమ ప్రాణపదంగా మలుచుకొని ఆ జానపద మట్టి పరిమళాన్ని అందించేటటువంటి ఎంతోమంది కళాకారులు ఉన్నారు. సో మొత్తానికి మనం నాగారం గ్రామానికి ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ కూడా మరొక అవ్వ మరి ఆ జానపద పాటల్ని అంటే తన ఊహ తెలిసినప్పటి నుంచి కూడా తన జానపద పాటల్ని నమ్ముకొని మరి ప్రయాణం సాగిస్తూ ఉన్నది. మొత్తానికి ఆ పాటతో ఆ అవ్వ ప్రయాణం ఎట్లా మొదలైంది ఏంది అనేది మనం తెలుసుకుందాం. మొత్తానికి అయితే మనం ఇటీవల ఆర్బీ న్యూస్లో కూడా ఉగాది సందర్భంగా ఆ అవ్వతోని పాట పాడించడం జరిగింది. మొత్తానికైతే మరి అందరినీ తెలుసుకుంటూ ఈ యొక్క నాగారం గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే కొమ్రవ్వ ఇంటికైతే మనం చేరుకున్నాం. ఇక్కడ చూడొచ్చు పక్కనే హనుమాన్ దేవాలయం కూడా ఉన్నది. సో మొత్తానికి భూపాలపల్లి నుంచి నాగారం గ్రామానికి వచ్చేటటువంటి క్రమంలో అడవి మార్గం గుండా మొత్తానికైతే ఒక పచ్చని తోరణాలు స్వాగతం పలికినట్లు ఈ యొక్క అంటే అచ్చమైనటువంటి పల్లె వాతావరణం ఇక్కడ ఉన్నది. సో మొత్తానికైతే హనుమాన్ గుడి దేవాలయం పక్కనే మరి ఇక్కడ కొమ్రవ్వ ఇల్లు ఉన్నది. సో మొత్తానికి ఆ కొమ్రమ్మ జానపద పాటలతోని ఎప్పుడు బండి కట్టింది, మరి ఆ ప్రస్థానం ఎట్లా మొదలైంది, మరి ఆమె జీవిత యొక్క మరి స్థితిగతులు ఏంది, ఆమె కుటుంబ పరిస్థితి ఏంది, అవన్నీ కూడా మనం ఇప్పుడు ఆర్బీ న్యూస్ ఇంటర్వ్యూలో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో తెలుసుకోవడానికి నాతో పాటు మా కెమెరామెన్ మధుతో మనం ఇక్కడికి రావడం జరిగింది నాగారం గ్రామానికి. సో ఒకసారి లోపలికి వెళ్దాం. మరి కొమ్రమ్మ ఏం చేస్తుంది ఏందనేది, ఉన్నదా లేదా అనేది తెలియదు, పనికి పోతా అని అయితే చెప్తా ఉన్నది, చూద్దాం. ఇదేనా కొమ్రమ్మ వాళ్ళ ఇల్లు? ఏమవుతారు మీరు? మనవాడా? ఓకే ఓకే. ఉన్నారా కొమ్రమ్మ గారు? ఇంట్లో ఉన్నారా? ఓకే. సో ఉన్నారట. లోపలికి వెళ్ళి మరి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పాటలు కూడా పాడిద్దాం. సో ఇది కొమ్రమ్మ గారి ఇల్లు. నమస్తే కొమ్రమ్మ. బాగున్నారా? గుర్తుపట్టినావా అమ్మ? ఎవరు చెప్పుకో. గుర్తుపట్టినావా? మొత్తానికి ఏమో అంటున్నట్టున్నది కదా. పప్పుచారు చేస్తారా? పని వేసినావమ్మా? సరే. మొత్తానికైతే కొమ్రమ్మ గారిని కలవడం చాలా సంతోషంగా ఉన్నది. మొత్తానికి ఆమె పాటలకు సంబంధించి కావచ్చు, ఆమెతో ఆ పాటకు సంబంధించి ఎప్పటి నుంచి ప్రయాణం మొదలైంది అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె జీవన స్థితిగతులు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సరే ఏమన్నది ఇంట్రా ఎండలు పడి వచ్చారు కదా. మరి ఏమొద్దమ్మా, మీ కుండలోకి వెళ్ళి చల్లని మంచినీళ్ళు నీ చేతులు సరిపోతుంది. సరే సార్, మంచినీళ్ళు ఇస్తా సార్. ఎండల తీవ్రత అయితే చాలా బాగున్నది. ఉదయం 11 గంటలు దాటితే చాలు మొత్తానికైతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది. మొత్తానికైతే ఆ కుండలోకి వెళ్ళి చల్లటి నీరు అవ్వ చేతుల మీదకి వెళ్ళి తాగినాక మాత్రం కొద్దిగా ఉపశమనం దొరికినట్టయితే అయింది. అవ్వ చెప్పమ్మా, ఇంకా ఏంది విశేషాలు? పని వేయొచ్చినాం మొత్తానికి అయితే. పోయి వచ్చిన సార్. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? ఇంట్లో మా కొడుకు వాళ్ళు ఉంటారు, 3 పిల్లలు అయితే. ఒక ఆయన భూపాలపల్లి ఉంటాడు, ఒక ఆయన కరీంనగర్లో ఉంటాడు, పెద్ద ఆయన ఇటు ఉంటాడు, ఇంటికాడ ఉంటాడు. 3 కొడుకులు? ఇక 3 కొడుకులు, బిడ్డలు లేరు. ఇక మొత్తం పండుగ అయితే సందడి ఉంటుందా ఇంట్లో? ఇక సందడే ఉంటుంది సార్, సందడే ఉంటుంది. ఇక మనవలు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు అందరూ వచ్చినప్పుడు ఇక సంతోషం అనేది ఉంటుంది. ఇక సంబరమే ఉంటుంది, సంతోషంగానే ఉంటాం. ఇక అంటే మొత్తానికి అంటే ఈ ఏజ్లో కూడా పని పోవడానికి కారణం ఏంటి అంటే ఇప్పటికి కూడా ఎట్లా సార్? మరి పని పోకపోతే నా కడుపు ఎట్లా తింటుంది? ఇప్పటి సంది నేను వాళ్ళకి ఆశపడితే ఏమంటారు, లోకమైనా కానీ ఏమైంది కాలరెక్కాన్ని అంతసేపు కష్టం చేయాలి కదా అంటారు. అందుకోసమే నేను నా పని ఏదో నేను చేసుకుంటూనే ఉంటా. వాళ్ళతోటి ఉండా, నేను వాళ్ళతోటి తిన. ఇక వాళ్ళ మీద ఆధారపడితే ఇప్పటి సంది ఆధారపడితే జనం ఏమంటారు, కాలరెక్క ఉన్నది కదా, కాలరెక్క ఉన్నంతసేపు కష్టం చేస్తా సార్, తర్వాత వాళ్ళు కాకుండా ఇంకెవరు.
ఇక మొన్న మన ఆర్బీ న్యూస్లో కొమరమ్మ పాట విన్నాక చాలా మంది కూడా అడిగారు మరి కొమరమ్మను కలవాలి ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి మరి అందరిని అడిగి మొత్తానికి అయితే మీ ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది. సరే సార్. ఎట్లా ఒక పాటతో మనం మొదలు పెడదాం ఈ కార్యక్రమాన్ని, ఒక మంచి పాటతో. సరే సార్. గణనాద ఓ గణనాద గణనాద ఓ గణనాద గౌరమ్మ పుత్రుడవయ్యా గణనాద ఓ గణనాద శివుని కుమారుడవయ్యా శివుని కుమారుడవయ్యా సిరిగల్లా ఓ గణపతయ్యా శివుని కుమారుడవయ్యా గణనాద ఓ గణనాద గణనాద ఓ గణనాద గౌరమ్మ పుత్రుడవయ్యో గణనాద ఓ గణనాద ముక్కోటి దేవతల కన్నా ముక్కోటి దేవతల కన్నా ముందు పూజలు నీయే స్వామి ముక్కోటి దేవతల కన్నా గణనాద ఓ గణనాద గణనాద ఓ గణనాద గౌరమ్మ పుత్రుడవయ్యా గణనాద ఓ గణనాద. అంటే ముక్కోటి దేవతలు ఉన్నా కూడా మొదటి పూజ గణనాథానికే చేయాలన్నట్టు. అంతే సార్. ఆయనకే మరి ముక్కోటి దేవతల కన్నా ముందు పూజ అందుకునేదే ఆయన గణేశుడు. విఘ్నాలన్నీ తొలగిపోతాయి కాబట్టి అంతే. అందుకనే గణేశుని పాటే పాడాలన్న అవగాహన కలిగింది నాకు. గణేశుని పాటే మొదలు పాడాలి మనం ఎప్పుడు కానీ. ఇంకా అమ్మా ఏంటి పరిస్థితి అంటే ఎట్లా కుటుంబ పరిస్థితి మొత్తం అంటే ఎట్లా నువ్వే మోస్తానో ఇప్పుడు నీకు సంబంధించి నీ కాళ్ళ మీద నువ్వే బతుకుతాను? నా కాళ్ళ మీద నేనే బతుకుతాను సార్. ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడతలేను నేను. అంతే, నా కాళ్ళ మీద నేను బతకాలే. కాళ్ళ రెక్క తప్పినాక వాళ్ళు తెలియదుగా తర్వాత ఎట్లుంటుందో నా పరిస్థితి, ఎట్లా బతుకుతానో ఎట్లా అదైతానో ఇక నాకు ఏం తెలుస్తుంది సారు. ఏంది అంటే ఏమో వీళ్ళందరూ వాడతారు కదా, మరి నాకు పాటలు వచ్చినాయే రాగం వచ్చినాయే, మరి ఇంకో 2-3 సంవత్సరాలు అయితే ఇంత రాగం పోతుంది ఎట్లా అనే దాని మీదనే ఇక సునీల్ చంద్ర సార్ తోటి చెప్పేసిన. ఇక ఆ రోజు కూడా భూపాలపల్లి పండుగ నాడు మీరు వాడిచ్చారు ఒక 2 ముక్కలు, అది వాడినా. మొత్తానికి ఒక మధురమైనటువంటి స్వరం నీ గొంతులో దాగి ఉన్నది. ఖచ్చితంగా ఆ కళను బయటికి తీయాలని చెప్పేసి నా ఆశ అది ఒక్కటే ఉన్నది సార్. ఇక నేను కష్టపడ్డా, బాగా కష్టపడ్డా. తవుడు మంచినీళ్ళు తాగిన కానించలే నేను కష్టం బాగా చేసిన. ఇక నాకు కష్టం చేయ కూడా ఓపిక లేదు. అరే వీళ్ళందరూ వాడుతున్నారు కదా, మరి నాకు రాగవచ్చు కదా, పాటలు వచ్చు కదా, ఎందుకు వాడద్దు నేను అనే దాని మీదనే పాడతాను ఇక. సరే, మీ గొంతిన్నాక మరి మాటల కంటే మా పాటల కోసమే ఎక్కువ చూస్తూ ఉంటారు జనాలు కాబట్టి ఇంకో మంచి పాట ఏదన్నా పాడతా సార్. ముసలవ్వా ముసలవ్వా తాలేమో నరిసినాదే, ముసలవ్వా ముసలవ్వా తాలేమో నరిసినాదే, 100 మందిని గంటి 101 సెలియనైతి, 100 మందిని గంటి 101 సెలియనైతి, నరిసేదే సోద్యమారా మనవాడ మానవాడ, నరిసేదే సోద్యమారా మనవాడ మానవాడ, తండ్రి తల్లి వైతే తలువాలే వేసుకుందు, తండ్రి తల్లి వైతే తలువాలే వేసుకుందు, తల్లి తల్లివి కాదే ముసలవ్వ ముసలవ్వ, తల్లి తల్లివి కాదే ముసలవ్వ ముసలవ్వ, కొడుకు కొడుకు అయితే కొరతీకే ఎత్తుగాని, కొడుకు కొడుకు అయితే కొరతీకే ఎత్తుగాని, బిడ్డ కొడుకావు గదరా మనవాడ మానవాడ, బిడ్డ కొడుకావు గదరా మనవాడ మానవాడ. ఏందమ్మా అసలు ఈ పాట అర్థమైందన్నట్టు ఒకసారి చెప్తారా? చెప్తా సారు, చెప్పండి. అయితే అమ్మ మనవాడు, అమ్మమ్మ మనవాడు అన్నట్టు. అమ్మమ్మ మనవాడు అయితే ఇంతమందిని కన్నవు, ఇప్పుడు నువ్వు నీ తల నరిసింది అని మనవాడు అడుగుతాడు ఆలోచన. అడిగితే నేను 100 మందిని కన్నా బిడ్డ, నేను 100 కొడుకుల కన్నా ఒక్క బిడ్డను కన్నా 101 కన్నా 101 మందిని కన్నా నేను, నా తల ఇప్పుడు నరిసేదే కష్టమా అని అమ్మమ్మ అన్నది. అమ్మమ్మ మనవని చెప్తాను, మనవని చెప్తాను. మనవడు అంటాడు కదా, ఆ వయసులో నువ్వు ఎట్లున్నావో ఇంకా బాగుంటాయి కావచ్చు, ఆ వయసులో ఎట్లున్నావో నేను ఆ వయసులో అయితే నేనే పెళ్లి చేసుకుందు అని మనవడు అంటాడు. మనవడు అంటే అమ్మమ్మ అంటుంది కదా, కొడుకు కొడుకు అయితే నిన్ను కొరితికెత్తు నేను కానీ బిడ్డ కొడుకు అయి బతికిపోతానవరా అంటుంది. అంటే ఊళ్ళలో మనం చూస్తూ ఉంటాం అమ్మమ్మ మనవళ్ళ మధ్య కావచ్చు, తాతయ్య మనవళ్ళ మధ్య ఒక పరాశకాలు, ఒక పరాశకాల పాట అది. అయితే మళ్ళీ మనవడు ఇట్లా అన్నాక అమ్మ అంటుంది కదా,
మనవడు అంటాడు కదా తండ్రి తల్లి అయితే నేను తలవాలు వేసుకుందు ఖచ్చితంగా నువ్వు తల్లి వై బతికిపోతావు అని వాడన్నాడు మనవడు. బిడ్డ కొడుకు వై బతికిపోతారు అని అమ్మమ్మ అంటే నువ్వు తల్లి అమ్మ వై బతికిపోతాను అని మనవడు అంటాడు. వాళ్ళకు సంబంధించింది ఇది. ఊళ్ళల్లో కనుక నిజంగా అంటే చాలా స్వచ్ఛమైన ప్రేమలు ఉంటాయి. ఇట్లా ప్రేమే అమ్మ మనవని ప్రేమ, అది ప్రేమకు సంబంధించింది. ఇక జోకులు అట్లా ఉంటాయి. అమ్మను మనవడు జోకు చేస్తాడు, మనవన్ని అమ్మ జోకు చేస్తాంది అమ్మమ్మ. అట్లా మొత్తానికి అంటే ఈ పాటలు ఎప్పటి నుంచి షురూ చేసినావు? ఏంది అసలు ఈ పాటలతో ఎప్పుడు దోస్తాన కట్టినావు? నాకు చిన్నప్పటి నుంచి వచ్చు సార్, పాటలు వచ్చు, రాగం వచ్చు. నా వెంట ఎప్పటికి 10 మంది పనికి పోతా, పనికి పోయిన కాడ నాట్ల కాడ ఇట్లా పాటలు నాట్ల కాడనైనా మనం కలువ పోయిన కాడనైనా ఏనైనా మేము పొద్దున్ననకు అంగబడి కష్టం చేస్తాం కదా సార్. కష్టం చేసినప్పుడు మాకు అలస అనేది పోతుంది అన్నట్టు. ఇప్పుడు పాటల మీద మాకు పొద్దు ఏర్పడదు. ఇక ఎందుకు వేయింది పొద్దు అని అనిపిస్తుంది అప్పుడు. ఇక మాకు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలసర తెలియదు అన్నట్టు. ఇక మాకు పొద్దు ఎప్పుడు పోతుంది, మాకు ఆకలి ఎప్పుడైతుంది అనేది దాని మీద కూడా అనిపించదు. ఇక అనిపించకనే మేము ఇక పాడుకుంటా పోతా అంటే వెనక కూరసిస్తారు, మేము పాడుకుంటాం. నేను పాడతా అంటే వాళ్ళు కూరసిస్తారు. అంటే ఈ పాటలు నువ్వు ఎవరి దగ్గర వినేది ఎట్లా? నేను ఇక నానమ్మోళ్ళు అంటే నానమ్మను నేను చూడలేదు, నాకు తెలియదు. నానమ్మ జరిగిపోయింది, మేము పుట్టక ముందే జరిగిపోయింది నానమ్మ జరిగిపోయింది. బాగా అమ్మ వాళ్ళకు కూడా ఏమి రావు. జనం పాడతా అంటే నేను నిన్నే. ఇప్పుడు మన వయసు కన్నా పెద్దలు వాడిరు కదా వెనకటి పెద్దలు మాతోటి వాళ్ళతోటి మేము పనికి పోతే వాళ్ళు వాడతా అంటే వాళ్ళ పాటలు నేను నేర్చుకొని ఇక అదే నాకు ఇక చదువు లేదు, శాస్త్రం లేదు, ఏం లేవు. ఏం చదువుకోలేదు అమ్మ అప్పుడు? చదువుకోలేదు నాన్న. చదువు ఎక్కడిది? రూపాయిన్నర కానిచెల్లి కష్టం చేస్తాను నేను. రూపాయిన్నర కానిచెల్లి కూలి పోతాను. చిన్నప్పటి సందే పని చేసి మొదలుపెట్టిన, చిన్నప్పటి సందే పాటలతో జతగట్టుడు మొదలుపెట్టిన. అంటే అప్పుడు ఎట్లాంటి పాటలు వాడేది అప్పుడు ఒకసారి చెప్తా, గుర్తున్నదా ఏమన్నా? ఒకసారి వాడు ఏమన్నా అప్పటి పాట ఏమన్నా కలవపోయిన కాడ? కలువ పనికి నాటుకు అటు ఇటు పోతా అంటే కూరసిచ్చేటోళ్ళు కూడా ఇప్పుడు రమ్మని నేను ఫోన్ చేసిన. మీరు అచ్చుడితోటి నేను మీతో మాట్లాడినట్టే చేసిన, ఫోన్ చేయనే చేసిన. వచ్చిండ్రు సార్ ఇప్పుడే. సరే రమ్మని వాళ్ళని కూడా. మరి వసంత వచ్చినావా? ఇట్రా. ఇంకెవరైనా ఉన్నారా? వీళ్ళందరూ ఇక మీరు రాగానే నేను ఫోన్ చేసిన సార్, అది చేయగానే వచ్చిండ్రు. వీళ్ళందరూ నాతోటి పనికి వస్తారు, ఎప్పటికీ నాతోటి 10 మంది దాకా ఉంటారు. వాళ్ళు నేను బలగం తీరుగానే ఎటు పోతే పనికి వస్తారు. నేను పాటలు పాడతా అంటే వాళ్ళు పాటలు పాడతా అంటే కూడా పాడతారా వీళ్ళు? కోరస్ ఇస్తారా? నన్ను పాడు అంటారు వాళ్ళు, నన్ను ఖాళీ ఉంచుతారు సార్. ఉంచారు కొమరమ్మ వాళ్ళ బలగం అంటే ఒకసారి మనం చూపెడితే. సో కొమరమ్మ, మరి మీ బలగంతో మనం కూడా ఊకుందాం, ఎందుకంటే మనం పైన ఊకొని వాళ్ళని కింద ఊక పెడితే మంచిగా ఉంటుంది కాబట్టి కిందనే కూర్చొని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఓకే, అప్పుడు పాట మొదలెడదాం. అమ్మ నమస్తే, బాగున్నారా అమ్మ? సో సంతోషం మీతో పాటు కొమరమ్మని ఇక్కడ చూడడం. అమ్మ ఇక నీవంతే, ఇక పాట పాడితే వాళ్ళు కోరస్ చేయడానికి రెడీగా ఉన్నారు, అంతేనా? గాజులు గాజులని రఘు మల్లెలో రామ, మోజుగా అమ్మేడు రఘు మల్లెలో రామ. గాజులు అంటాడు శెట్టి రఘు మల్లెలో రామ, గడియన్న నిలువాడే రఘు మల్లెలో రామ. గాజులు అంటాడు శెట్టి రఘు మల్లెలో రామ, గడియన్న నిలువాడే రఘు మల్లెలో రామ. గుట్ట కిందున్నది రఘు మల్లెలో రామ, గురుగుల్ల పల్లెది రఘు మల్లెలో రామ. గురువు వక్కల్లారా రఘు మల్లెలో రామ, గాజులమ్మ గదులు రఘు మల్లెలో రామ. గాజులంటాడు శెట్టి రఘు మల్లెలో రామ, గడియన్న నిలువాడే రఘు మల్లెలో రామ. రచ్చ కిందున్నది రఘు మల్లెలో రామ, రాజుల్ల పల్లెది రఘు మల్లెలో రామ. రాజు వక్కల్లారా రఘు మల్లెలో రామ, గాజులమ్మ గదులు రఘు మల్లెలో రామ. గాజులంటాడు శెట్టి రఘు మల్లెలో రామ, గడియన్న నిలువాడే రఘు మల్లెలో రామ. గాజులంటాడు శెట్టి రఘు మల్లెలో రామ, గడియన్న నిలువాడే రఘు మల్లెలో రామ. వారింటి ముందట రఘు మల్లెలో రామ, వారే భోగం దుండే రఘు మల్లెలో రామ.
పిలుస్తాంది రఘు మల్లెలో రామ కుక్కలున్నాయని రఘు మల్లెలో రామ రాలేకపోతున్న రఘు మల్లెలో రామ కుక్కలకు కూడుళ్ళు రఘు మల్లెలో రామ పోసి ఉంచినాము రఘు మల్లెలో రామ పాములున్నాయని రఘు మల్లెలో రామ రాలేకపోతున్న రఘు మల్లెలో రామ పాములకు పల్లయ్యి రఘు మల్లెలో రామ పోసి ఉంచినాము రఘు మల్లెలో రామ రాజులున్నారాలి రఘు మల్లెలో రామ రాలేకపోతున్న రఘు మల్లెలో రామ రాజులు రాజ్యంబు రఘు మల్లెలో రామ ఏలబోయినారు రఘు మల్లెలో రామ వచ్చేనే బలియుడు రఘు మల్లెలో రామ సొచ్చేనే పందిట రఘు మల్లెలో రామ జాడిచ్చి సిరిసాప రఘు మల్లెలో రామ జోడుంగా వరిసింది రఘు మల్లెలో రామ ఇద్దరి సందు నుంచి రఘు మల్లెలో రామ తేరే పట్టించింది రఘు మల్లెలో రామ ఇద్దరి సంధి నుంచి రఘు మల్లెలో రామ తేరే పట్టించింది రఘు మల్లెలో రామ తేరే సాటు నుంచి రఘు మల్లెలో రామ చెయ్యి వందించింది రఘు మల్లెలో రామ ముచ్చాల గాజులు రఘు మల్లెలో రామ ముట్టి తన తొడగంగా రఘు మల్లెలో రామ ముచ్చాల గాజులు రఘు మల్లెలో రామ ముట్టి చేయబట్టి తొడగంగా రఘు మల్లెలో రామ ముచ్చాల కన్నీరు రఘు మల్లెలో రామ మునిగోట జిమ్మింది రఘు మల్లెలో రామ పౌడాల గాజులు రఘు మల్లెలో రామ చేయబట్టి తొడగంగా రఘు మల్లెలో రామ. చూసిరు కదా మొత్తానికి కొమరమ్మ గాత్రంలో ఎంత మాధుర్యత ఉన్నదో. నిజంగా అంటే ఒక పాటకు దర్వేస్తే ఎంత వినసొంపుగా ఉంటుందో అదే పాటకు మరి పల్లె పాటకు కోరసిస్తుంటే కూడా అంత వినసొంపుగా ఉన్నది. అచ్చమైన పల్లె వాతావరణంలో అచ్చమైన పల్లె పాట ఇంట అంటే నిజంగా మరి మనసంతా కూడా ఒక పులకించిపోయినటువంటి సందర్భం పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి అంటే ఈ పాటలతోని ప్రయాణం దాదాపు అంటే చిన్నప్పటి నుంచే మొదలైందని చెప్తాను. అంటే అసలు ఎట్లా చదువుకుంటే అమ్మ ఇవన్నీ పాటలు నువ్వు రాసుకోవడం కానీ చదువుకోవడం కానీ చేయలే? ఇక నాకు చదువు రాదు శాస్త్రం రాదు కానీ అన్నీ గుర్తుంచుకుంటా సార్ నాకు. అంతే అవి చెరిగిపోయి మెదట్లో ఒక్కటి మొదలు వేసినాం అనుకో ఇక అన్ని పోదాని కూడా అత్తనే ఉంటాయి. ఇక మర్చిపోలేకపోతా కదా, వచ్చిన పాటను ఎందుకు మర్చిపోతా నేను. అన్నారు కొమరమ్మ పాటలు బాగా పాడతాను నువ్వు ఇట్లా అయిందని అన్నారు సార్. అన్నారు నేను ఇక పాడుకుంటా వస్తానా. సునీల్ చంద్ర దగ్గర సునీల్ చంద్ర ఎవరమ్మా నీకు అంటే ప్రోత్సహించిలా ఏం చేసిర్రు ఆయన? ఇట్లనే గిట్లా మరి పాటలకు ఇంటర్వ్యూ చేస్తాడు పలాని కాడు ఉంటాడు అని నాకు ఒకరు చెప్పిర్రు. ఇక నేను ఇవన్నీ అడుగుతా కదా, తెలిసిన వాళ్ళని అడుగుంటోళ్ళను అందరినీ చదువుకున్న వాళ్ళని అడుగుతా. ఇక నేను ఇవన్నీ నా సెల్లు వస్తాను ఇవన్నీ వింటాను కదా అని అడుగుతా. అడిగితే పలాని కాడ ఒక వ్యక్తి ఉన్నాడు గిట్లనే ఇంటర్వ్యూ తీస్తాడు అని చెప్పిర్రు. చెప్పినాక ఆయనకు నేను ఫోన్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేసినాక అమ్మ నేను ఇంటర్వ్యూ తీస్తా అని ఆయన అన్నాడు. అన్నాక మరి ఎట్లా నాన్న నేను ఇట్లే ఉండిపోవన్నా అని వేసి నేను అన్నాక ఒకసారి మరి పాడతావానమ్మా నేను వస్తానన్నాడు. అన్నాక సరే రాండి సార్ నేను పాడతానన్నా. గ్రామ పంచాయతీ కానీ పాడిన 5-6 గాల పాటలు పాడినా పాడించుకున్నాడు పోయిండు. ఇక మళ్ళీ ఉగాది పండుగ నాడు ఆడికి వచ్చిన మళ్ళా కడివిండికి తీసుకుపోయిండు ఆ సారే. అక్కడ ఏముండే? అక్కడ దొడ్డి కుమరయ్య అనే వ్యక్తి జరిగిపోయాడు మా కురుమాయనే. ఆయనకు సంబంధించిన ఒక సభ కావచ్చు. సభ పెట్టిండు ఒక సారు. సభ పెడితే ఆ సభలో నన్ను స్టేజ్ ఎక్కించి పాట పాడిచ్చారు. జయంతి రోజు పాట బ్రహ్మాండమైన పాట పాడినా సార్ నేను. దొడ్డి కుమరయ్యకు సంబంధించిన పాట పాడినా. స్టేజ్ మీద అప్పుడేనా మొదటిసారి ఫస్ట్ సారి? అప్పుడే. ఏం పాట పాడినావు అమ్మ అప్పుడు? దొడ్డి కుమరయ్యకు సంబంధించిందే పాడినా. అది ఒకసారి వాడు మాకు. ఆ ఊళ్ళో లేగల్లు వందమైరంగా వందమైరంగా ఓ నవిలియ రాజా వందమైరంగా ఓ నవిలియ రాజా. అందులో కూడా వచ్చేటి దేవుడెవ్వారే దేవుడెవ్వారే ఓ నవిలియ రాజా దేవుడెవ్వారే ఓ నవిలియ రాజా.
వచ్చిండు పగలెక్కి వచ్చిండు దొడ్డి కొమరయ్య ఓ నవిలియ రాజా దొడ్డి కొమరయ్య ఓ నవిలియ రాజా అది వాడిన. భలే పట్టేస్తున్నారు నువ్వు వాడుతా అంటే ఏ పాట అయినా అట్లా కోరస అందుకుంటున్నారు కదా అందుకుంటారు సార్ ఇక నేను ఎప్పటికీ వాడతా కదా వాళ్ళ వెనక వాడుతూనే ఉంటారు వాళ్ళకి ఎందుకు రాదు ఎట్లా అనిపించింది అమ్మా ఈ పాట పాడినాక వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమన్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఒక అర్ధ గంట సేపు నా సెల్లు నా చేతికి వేయలేదు సార్ అందరు ఫోన్ నెంబర్లు తీసుకున్నారు ఇక అందరు కలుపుకున్నారు ఇక చాలా సేపు ఒక అర్ధ గంట నన్ను స్టేజ్ దిగనియలే అంత సంతోషపడ్డారు వాళ్ళు నీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ సారి ఆ పాట పాడినాక ఇల్లు మీద గుర్తులేదు సార్ ఊరు మీద గుర్తుకులేదు నాకు అంత సంబరపడ్డావు అంత సంబరపడ్డా నేను సంతోషమైంది నాకు అంటే ఒక పాటకు ఒక ప్రోత్సాహం వస్తే అంత సంబరం ఉంటుంది నిజంగా 10 మంది మన పాట విన్నారు అంటే మనకు సంతోషం కదా సార్ సంతోషపడ్డా నేను చాలా సంతోషపడ్డా నైట్ అయింది కానీ ఇక నైట్ అయినా నేను ఇక భయపడలే ఇక సారు నాకు కన్న బిడ్డ తీరుగా దగ్గర ఉన్నాడు అందుబాటులో నన్ను తీసుకుపోయిండు మంచిగా అన్ని ఛాయ్ అంటే ఛాయ్ మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు నాకు దేనికి కరెంట్ గుర్తించేటోళ్ళు కూడా కావాలి అసలు కావాలి కదా సారు మరి కన్న కొడుకు తీరుగా తీసుకుపోయిండు ఆ సారు తీసుకుపోయిండు మంచిగా తీసుకొచ్చిండు నన్ను తప్పకుండా మా ఆర్బీ న్యూస్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మరి కొమరమ్మ కళ టాలెంట్ ప్రతిభ అదంతా కూడా మరి మన జయశంకర్ జిల్లాకు కాకుండా ఇంకా చాలా మంది కూడా చేరువైతుంది ఖచ్చితంగా నీ పాట కావాలి సార్ కావాలనే నా ఆశ ఇదొక్కటిగా నాకు ఎట్లా మరి నీ జీవితంలో నీ కష్టాలు ఎట్లా అంటే కష్టాలు ఎదుర్కొన్నావేమన్నా నీ జీవితంలో నా జీవితంలో అన్ని కష్టాలు చేసుకుంటూనే వచ్చిన కష్టాలు ఎదుర్కొంటా కష్టాలు చేసుకుంటూనే వచ్చిన ఏనాడు ఏమంతా ఏం సుఖపల్లె నేను ఏ బాగా మేము ఏమన్నా అనుకూలం కాదు ఉన్నోళ్ళం కాదు పేద కుటుంబం పుట్టినా పేద కుటుంబంలో పడ్డా ఎప్పుడు పెళ్ళైందమ్మా ఇక నా పెళ్ళి అయింది నాకు గుర్తులే సార్ నాకు ఊహ తెలియనప్పుడు 9 సంవత్సరాలు వెళ్ళి 10 సంవత్సరాలు పడ్డాయట నా పెళ్ళి అయింది కానీ నా పెళ్ళి అయింది నాకు గుర్తు లేదు చక్కగా 10 ఏళ్ళప్పుడు పెళ్ళైంది అప్పుడు 15 సంవత్సరాలు అప్పుడు 10 సంవత్సరాలు అప్పుడు పెళ్ళి అయింది ఇక నా పెళ్ళి నాకు ఎందుకు గుర్తున్నది కానీ అప్పుడు పెళ్ళి అయింది నాకు ఇక అట ఇంకా ఎట్లా మొత్తానికి అయితే నెట్కొచ్చినావు కుటుంబ భారాన్ని మోసుకుంటా కష్టాలు పడుకుంటా బలగం నా వాళ్ళ ఇంటికాడ బలగమే అత్తగారి ఇంటికాడ బలగమే అత్తగారి ఇల్లు మంచిగా సహకరించారా సహకరించారు మామ జరిగిపోయిండు అది వరకే నా పెళ్లి కాక ముందే జరిగిపోయిండు మాకు 4 మర్దులు 2 ఆడబిడ్డలు ఇంటికి పెద్దదాన్ని నేనే ఇక కుటుంబం అంతా ఒక బలగం లెక్క ఉండేది బలగం లెక్కే అవ్వగారింటి కాడ బలగమే అత్తగారింటి కాడ బలగమే బలగంలో పుట్టినా బలగంలో పడ్డా గానీ పేద కుటుంబాలు అంతే బాగా ఉన్నోళ్ళు పైసలు లేకున్నా కూడా ప్రేమకేం తక్కువ లేదు తక్కువ లేదు ప్రేమకైతే ఏం తక్కువ లేదు నా అవ్వగారింటి కాడ ప్రేమే ఉన్నది అత్తగారింటి కాడ ప్రేమే ఉన్నది నాకు ఏం చేసేవాళ్ళు తాతగారు ఏం చేసేవాళ్ళు తాత గొర్రెలు కాసేది ఇక నేను దొడ్డి ఉడుసుడు అట్లా కొన్ని రోజులు గడవద్దు అన్నది ఇక దొడ్డి ఉడుసుడు పాలు పిండి కచ్చుడు కాగబెట్టుడు సల్ల చేసుడు ఇవన్నీ చేసుకుంటా మళ్ళీ కూలికి పోయేది ఓ రాత్రి లేచి దొడ్డి విడిచేది నేను ఎరవంత ఎత్తిపోయాలి కదా ఎత్తిపోయాలి పాలు కాగబెట్టాలి తోడు పెట్టుకోవాలి మళ్ళా ఇక పిల్లలు చిన్నోళ్ళు అయిరి పనులకు పోవాలి మళ్ళీ సాయంత్రం వచ్చినాక మళ్ళీ సాకిరే ఇటు కుటుంబ భారం అటు పనులు ఇట్లా అన్ని కూలి పనులు అవి ఇవి చేసుకునేది మొత్తానికి చేసుకునేది ఎట్లా జరిగిపోయారు అమ్మ తాతగారు చనిపోయారు అని చెప్పారు తాతగారికి పచ్చవాతం వచ్చింది 2 సార్లు వచ్చింది 3వ సారి కథం ఎన్నేళ్ళు అవుతుంది 11 సంవత్సరాలు అవుతుంది తాత మొత్తానికి అయితే ఒంటరి పోరాటం అయితే చేస్తాను జీవితంలో ఒంటరి పోరాటమే చేస్తాను సార్ నేను ఇంతవరకు వచ్చిన ఎట్లా అనిపించింది ఒక తోడు ఒకటేసారి మనల్ని కోల్పోయినప్పుడు అంటే ఎట్లా అనిపించింది ఆ సందర్భం ఇక బాధ అనిపించదు సార్ అప్పుడు మస్తు బాధ కాదు బాధే ఇక ఆయన గుర్తు నాకు ఇప్పుడు తీస్తే దుఃఖం రాదా ఇటు చూడు తీసుకుంటా చెప్పు కళ్ళను చూపెడతాను అదే నాకు బాధ అనిపించదు సార్ ఇక అంతా అయోమాయి సారు బాధ అనిపించింది ఇక ఎట్లా మరి పిల్లలు చిన్నపిల్ల కానీ పెళ్ళి అయినాక 4 నెలల వరకు జరిగిపోయిండు ఇక ఆయన జ్ఞాపకాలు వస్తే నాకు బాధ అనిపిస్తుంది సారు ఎట్లయినా బాధే అనిపిస్తుంది నాకు ఆయన గుర్తుగా పని చేసేది కదా కష్టం చేసుకున్నాం మేము కష్టం చేసుకొని బతికినాం ఇక ఆ గుర్తు ఇప్పుడు వస్తే నాకు ఏడుపు వస్తుంది సార్ ఇక బాధే ఇక నాకు 11 సంవత్సరాలు అవుతుంది ఆయన జరిగిపోయి
ఇక ఆయన గుర్తుగా ఇప్పుడు మళ్ళీ మీరు తీసిర్రుగా అంతే ఇక కొంచెం కొంచెం వెనక పట్టిన ఇక మర్చిపోకట మర్చిపోయి ఆయనను మర్చిపోయి పిల్లల్ని పట్టుకొని బతుకుతాను నేను ఇక ఒక జీవిత భాగస్వామిని అంత తేలిగ్గా మర్చిపోను మర్చిపోతాం ఒకసారి ఎట్లా మర్చిపోతాం. సరే అమ్మా, ఎమోషనల్ చేసినట్టున్నా దుఃఖం వచ్చింది సార్. ఇక అచ్చుడు వస్తుంది కదా అయ్యా, ఎట్లయినా ఒక్క ప్రేమగా చూసుకునే అన్న కూడా జరిగిపోయింది. ఆయన జరిగిపోయాక ఒక సంవత్సరానికే నాకన్నా ముందు పుట్టిన అన్న జరిగిపోయింది. ఆయనే నా మీద బాగా ప్రేమ ఉండే. ఇక ప్రేమ ఉన్నోళ్ళే పక్కకు పట్టిర్రు. అన్న జరిగిపోయిండు, అన్న కొడుకు జరిగిపోయిండు. అంతా 2-3 సందర్భాలు జీవితంలో చాలా ఇక అయినా ఇక. సరే అమ్మా, మొత్తానికైతే ఈ పాటలతోని దోస్తాను ఇట్లా నడుస్తూ ఉన్నది. సరే ఇంకొక పాట ఏదన్నా ఆ మూడ్లో నుంచి బయటికి రావాలి కాబట్టి ఏదన్నా ఇంకో దొరక్కదెల్లల్లదొక తీరే ముఖము ఏ తల్లిగా అన్నదో ఈ అడవిలోనా ఏ తల్లిగా అన్నదో సత్తు పిండి బుక్కి స్వాయారంగోని సరదేవి గన్నది సత్యమంతులను సరదేవి గన్నది సత్తు పిండి బుక్కి స్వాయారంగోని సరదేవి గన్నది సత్యమంతులను సరదేవి గన్నది కొడుకుల్లా గల తల్లి నీళ్ళకే పొంగ కోరి వెన్నెలగాసే కోనేరు మీద కోరి వెన్నెలగాసే బిడ్డల్లా గల తల్లి నీళ్ళకే పొంగ మససి కాటి బాయి మీద మససి కాటి కొనుకుల గన్నా నాని కొంత మురువాకే గోడ పంచలు నీకు గాతి ఉన్నాయి గోడ పంచలు నీకు బిడ్డ ఆడోళ్ళ గణనాని అలసా జందాకే దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి దూది పరుపులు నీకు సాటల్లు మంటల్లు గురుగుళ్ళు మంటల్లు తల్లి గారిల్లు గురుతైన పనులన్నీ అత్తగారిల్లు గురుతైన పనులన్నీ సీరల్లు రవికల్లు తల్లి గారిల్లు అందంగా ఉండేటి అత్తగారిల్లు అందంగా ఉండేటి సీరల్లు రవికల్లు తల్లి గారిల్లు అందంగా ఉండేటి అత్తగారిల్లు అందంగా ఉండేటి కడుపు నిండిన గురుదు కన తల్లి కెరుక వాడల్లా తిరిగేటి అత్తకే మెరుక వాడల్లా తిరిగేటి అత్తకే మెరుక వాడల్లా తిరిగేటి నానా రుసుల దీనే నాలికే కెరుక వంటల్లో తిరిగేటి గంటకే మెరుక వంటల్లో తిరిగేటి నాగసారం పాట నాగన్న కెరుక చెట్లల్లా ఉండేటి చెడుగుకే మెరుక చెట్లల్లా ఉండేటి చెడుగుకే మెరుక చెట్లల్లా ఉండేటి. కానీ పాటలు మన జానపద పాటలు అనుకుంటాం కానీ అందులో చాలా అర్థం ఉంటుంది కదమ్మా ప్రతి పాట కూడా ఉంటుంది నాన్న. మరి ఈ సందర్భం ఏందన్నట్టు ఈ పాట సందర్భం ఏం చెప్తారు? ఈ పాట సందర్భం ఏంటిది అని అంటే ఇప్పుడు అత్త ఇప్పటి కాలము అత్త ఎంత మంచిగా చూసుకున్నా అత్త మంచిది కాదని అంటారు కానీ మంచిదని అంటలేరు. కానీ ఇప్పుడు వెనకటి కాలాన ఇప్పుడు నగలు కానీ చీరలు సారలు కానీ అన్ని గమ్మతిగా ఇప్పుడు అత్తగారింటికి తల్లిగారింటికి కొంచెం భేదం ఉంటుంది. తల్లిగారింటి కాడ టపుక్కున పోయి మన చాలా కూర్చుంటది, మనదేనా ఉంటుంది సను. ఇక అత్తగారింటికి పోతే కొంచెం అన్న భయం ఉండాలి.
అందుకు ఆ భయం చేతనే అన్ని మాకు తల్లిగారింటను ఇవన్నీ సంబరాలే అత్తగారింటి కన్నా ఎప్పటికీ కష్టం చేసుడా ఇక ప్రతి ఆడపిల్లకి ఇది కంపల్సరీ తప్పదిగా ఆడపిల్లలకు సంబంధించిన పాట ఇది అత్తగారింటి కాడ కష్టం చేసుడు అవ్వగారింటి కాడ సుఖం ఎట్లయినా సుఖం ఉండదా దేనికైనా ఇక తల్లి ఇది వేరే ఉంటుంది అత్తది వేరే ఉంటుంది ఇప్పుడు కడుపు నిండిన గుర్తు కన్న తల్లికి ఎరక అంటే ఇక అందులో మనం అర్థం చేసుకోవాలి కదా అత్త ఎప్పుడు తిన్నావు ఏంది బిడ్డ అదేంది అని అడుగుతుందా దాని ఆకలి దానికే పట్టి ఉండాలి అంటది ఇక తల్లి అయ్యో నా బిడ్డ రాక వచ్చింది అవ్వ నేను గదాండి పెట్టుకుంటా గిదాండి పెట్టుకుంటా అనేసి తల్లి. ఇప్పుడు కూడా మరి చాలా పాటలు వస్తున్నాయి కదా అమ్మ, మరి ఇప్పటి పాటలకు వెనకటి పాటలకు తేడా ఏందని చెప్పుకోవచ్చు? వెనకటి పాటలకు ఇప్పటి పాటలకు తేడా ఏంటిది అని అంటే ఇప్పుడు నేను వాడిన పాట 11 రకాల తీసి పాడతారు సారు. అంటే పాత వాయిద్యనే ఎట్లా పడితే అట్లా మార్చేసి పాడతారు. ఇప్పుడు నేను వాడిన పాట సీదా ఉన్నది. ఇప్పుడు మలకలు దింపి కొత్త రాగాలు పెట్టి పాడతలేరా? ఇప్పుడు దానికి దీనికి తేడా లేదా? అంతే ఇక. కానీ జానపదం మన పాట మనదే, పాత పాటలు మనదే. కానీ అందులో వేరే రాగం దింపి అట్లోటి ఇట్లోటి పెట్టి వాడుకుంటారు. రాగాలు ఎన్నున్నా గానీ పాట మాత్రం ఇక్కడ పల్లెలో పుట్టిందే పాట. రాగాలు వాళ్ళు 79 తీసుకొని పల్లె పాటే అది. మొత్తానికి అంటే ఈ గంగవ్వ కావచ్చు, కనకవ్వ వీళ్ళు తెలుసా నీకు? నేను వాళ్ళని చూసిందా కానీ ఇప్పుడు సినిమాలలో ప్రోగ్రాంలలో అత్తలేరా అంటే వాళ్ళని అప్పుడే చూస్తాను. చూసి వాళ్ళని చూసి మరి వాళ్ళు అట్లా కుమరమ్మ అంత మంచిగా పాటలు పాడుతుంది అట్లా ఎదిగింది, మరి ఎవరు కనకవ్వ అంత మంచిగా పాటలు పాడుతుంది ఎదిగింది, కుమరమ్మ కూడా అట్లా కావాలి అట్లా కావాలని మా పిల్లలకు కూడా అంత ఆశ. పోవాలి, పోతేనే మన జిల్లా నుంచి ఒక మనిషి పోతేనే మనకు కూడా మన ఊరికి పేరు వస్తుంది కదా అని ఆశపడతారు అందరు కూడా. ఎవరైనా నీ గొంతులో ప్రతిభ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అది అసాధ్యం ఏం కాదు. అందరు అంటారు ఎప్పుడు బయటికి వెళ్తావు నువ్వు అని అందరు అంటారు. ఊళ్ళో జనం కూడా చాలా వింటారు కదా సార్, ఇవన్నీ అంటే వింటారు కదా. విని పోతే మంచిగా ఉండు అనే దాని మీదనే ఉన్నారు. అయ్యో ఈ మనిషి పోయి ఏంది అనే దాని మీద లేరు. పోతేనే మంచిగా ఉండు గాళ్ళు వాళ్ళు వాటరి ఈ మొక్కతి మరి రాగం మంచిగానే రావట్టే పాటలు రావట్టే పోతే మంచిగా ఉండు అన్నదే ఉన్నది. జనాలకు కూడా ఉన్నది. మొత్తానికి పనికాడ పాటనే, ఏదైనా కష్టం వస్తే పాటనే, సమరం వచ్చిన పాటనే, పల్లెలలో అయితే మొత్తానికి పాటతోనైతే ఇట్లా ఉన్నది నీ ప్రయాణం. ఏంది దానికే సారు బాధ. అప్పుడు బాధే. ఇప్పుడు బాధపడ్డా అంటే ఇప్పుడు తాత గుర్తు చేసినావు, నువ్వు బాధపడ్డా అమ్మాయి ఆ బాధల నుంచి నువ్వు బయట రమ్మన్నావు, పాట పాడినా. మరి ఎంతసేపు ఉంచుకుంటా నేను? ఉంచుకుంటే లాభం లేదు. మరి నేను పాట ఎప్పుడు పాడాలి ఉంచుకొని? అయ్యో ఆ ఊరికి పోయిన అమ్మ 2 పాటలు పాడింది, నేను తాత గుర్తు చేసిన బాధపడ్డది ఇక నువ్వు అంటావు. ఇక నువ్వు వచ్చింది కూడా కొంచెం ఫలితం కావాలి కదా, జనాలకు కూడా నీ పాట అనేది చేరాలి కాబట్టి చేరాలి. ఇక అంత మంచిగా ఉండాలి అన్నదే ఉన్నది సార్ నాకు. ఇక ఆశ. అక్కడ మన పాట పాడినాక మళ్ళీ ఇక్కడ నచ్చింది అవకాశం పాడడానికి స్టేజీల మీదనా? ఈ కేసీఆర్ అప్పుడు వాడినా సభల వాళ్ళే మన ఊళ్ళోనే పాడినా. కేసీఆర్ పేరు మీద, రమణారెడ్డి పేరు మీద పాడినా. అక్కడ మన ఈ కళాకారులు రారా మన ప్రచారం బండి పట్టుకొని ఆ బండి ఎక్కి పాట పాడించి ప్రచారం బండికి కూడా ఎక్కి పాడినా. నాకు భయమే లేదు సార్, ఎక్కడ పాడమంటే అక్కడనే పాడతానే. దాదాపు నాగారం జనాలందరికీ తెలిసి కావచ్చు కుమరమ్మ పాట అంటే. తెలుసు. ఇంకేం పాటలు ఉన్నాయమ్మా నీ గొంతులా? ఇంకా చాలా మంది చూస్తారు కాబట్టి ఉన్నాయి సార్. ఇంకా ఈ కుడి భుజం మీద కడవా నీ కుత్త బురైకెలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగదరియా నీ ఎడవ భుజం మీద కడువా నీ ఎజంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగదరియా ఇగో ఈ పాట కూడా సినిమా పాట కాదు. సినిమా పాట ఎందుకైతే సారు నేను 40-50 సంవత్సరాల కింద వాడినా. ఇప్పుడు నేను 60 సంవత్సరాల చిల్లరున్నా. అప్పుడే ఉండే పాట. అప్పుడు నేను వాడే వదిలేసిన దీన్ని. ఇవన్నీ వెనకటియే పాటలు. అప్పుడు వాడే వదిలేసిన నేను ఈ పాట. అది సినిమాలో తీసుకొని దాన్ని వాడుకుంటారు కానీ అది కూడా నేను వాడినా 40 ఏళ్ళ కిందట వాడిన పాట ఇది. 40 ఏళ్ళ కిందట వాడినా. ఇప్పుడు కూడా నాకు గుర్తున్నది అది. కానీ ఇప్పుడు 2 ముక్కలు వాడినా అంతే.
అంత గుర్తున్నది నాకు, అంత వాడతా నేను. ఈ నడమ సినిమాలలో కూడా మన తెలంగాణ పాటలను తీసుకుంటారు అట్లా మొత్తానికి. అదే సార్. అవ్వ గిన్ని పాటలు పాడతాను, ప్రతి పాట కూడా చాలా అద్భుతం, నిజంగా పల్లె పాట అంటే ఇదే అనేటట్టు మాధుర్యమైనటువంటి గొంతుని మంచిగా వాడతాను. మరి సరదా పాటలు ఏమన్నా కూడా ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయి సార్. మరి అది ఒకసారి మా ప్రేక్షకులు పాడతా. స్కూటరు బయట ఉన్నది జనారెడ్డి, ఏడికి పోతున్నవో జనారెడ్డి, అల్లర మైలారమే లలిత, మెల్లగా పోయి అత్తనే లలిత, అల్లర మైలారమే లలిత, తెల్లర పోయి అత్తనే లలిత, బస్సులు బయట ఉన్నాయి జనారెడ్డి, ఏడికి పోతున్నవో జనారెడ్డి, అల్లర మైలారమే లలిత, తెల్లర పోయి అత్తనే లలిత, ఏ బామలకిత్తవో జనారెడ్డి, నన్నాగం చేత్తవా జనారెడ్డి, ఏ బామలకియ్యనే లలిత, నిన్నాగం చెయ్యనే లలిత, ఏ బామలకియ్యనే లలిత, నిన్నాగం చెయ్యనే లలిత. అంటే ఇది భార్యాభర్తల నడుమ నడుస్తుంది ఏంది సంభాషణ? భార్య భర్తల నడవనే. భార్య ఇక భర్తను నమ్ముతలేదు అన్నట్టు, భార్య భర్తకు సంబంధించింది సార్ ఇది. నమ్మకనే నువ్వు మరి ఎవరికి ఇస్తావు ఏంది, నన్ను ఆగం చేస్తావా అని అడుగుతాంది. అడిగితే నేను మందికి ఎందుకు ఇస్తా, నిన్ను ఆగం నేను ఎందుకు చేస్తానే అని భర్త అంటాడు. ఇట్లా భార్యాభర్తల కూడా జానపద పాటలు ఉంటాయి అన్నట్టు. అంటే మొత్తానికి మన పల్లె వాతావరణంలో పొద్దుగానే లేవడం, కోడి కూయంగానే లేచి పనులు చేసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. మరి నీ దినచర్య ఎట్లా కొనసాగుతుంది? పొద్దుగాల ఎన్నింటికి లేస్తావు, ఎన్నింటికి పని పోతావు, ఎట్లా నడుస్తావు ఒకసారి చెప్పు. పొద్దుగా 4 గంటలకు లేస్తా సార్ నేను. పొద్దుగాల 4ంటికి లేస్తా. ఇక ఊడిగం పనులు ఉంటాయి, ఈ ఊడిగం చేసుకుంటా, వంటలు చేసుకుంటా, పనికి వెళ్తా. మళ్ళీ వీళ్ళందరికీ ఫోన్లు చేస్తా రాని రాని. మరి నేను వెళ్ళంది వాళ్ళు వెళ్ళరు కదా, వీళ్ళందరికీ ఫోన్లు చేస్తా. పెబ్బలెక్క అన్నట్టు అంతే. నాతో ఎప్పటికి 10 మంది ఉంటారు సార్, ఉంటారు. ఫోన్లు చేస్తా, బయటికి వెళ్తా, ఫోన్ చేస్తా, అందరు వస్తారు, బండి మాట్లాడతా, పోతాం, వెళ్ళిపోతాం. బండి అయితే బండి, నడకైతే నడక, నడకైనా పోతాం. సర్ది పట్టుకున్నాడు నడక ఒకటే. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది కదా చెట్టు కాడ, అంటే పని చేసి ఒక కాడ అందరు కొని మళ్ళీ అన్నం తింటాం, అన్నం తిని మళ్ళా అర్ధగంట కూర్చుంటాం, మళ్ళీ ఎత్తాం, మళ్ళీ పని మీద పడతాం, మళ్ళీ పని మీద పడే, మళ్ళీ 4 గంటల దాకా. ఇప్పుడు వర్షాకాలం అయితే 4 గంటల దాకా, ఇప్పుడు ఎండాకాలం బాగా ఎండలు కొడతాయి కాబట్టి 12 గంటల దాకా. 6 గంటలకు పోతే 12 గంటల దాకా ఉండాల్సిందే. ఇక మేము 12 అయితే ఆ సమయం పొమ్మంటాడు. అంటే పాట అంటే అప్పటికప్పుడే వాడుకుంటావా, లేకుంటే ఇంటికి వచ్చినాక కూడా ఎప్పుడన్నా ఖాళీ టైం దొరికితే దాన్ని సాధన చేసి అట్లా ఏమైనా ఉంటుందా? ఏదన్నా దబ్బున కొత్త పాట ఉండేమంటే దాన్ని ఇక వదిలిపెట్టా, వచ్చేదాకా వదిలిపెట్టా. అది నాకు ఫిక్స్ అయినాకనే ఇబ్బంది అవుతా. గుయ్యం 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 పాడుకుంటా ఊకే. ఇక నా మనసులో అనుకుంటా అన్నట్టు, గిదెట్లా 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 అని అన్ని గుయ్య గుయ్య వాడుకుంటా. ఇక అది ఇక మంచిగా అంత ఆరపార వచ్చినాక ఇక బయటికి వెళ్ళదిస్తా. మీ మనవాళ్ళు మనవరాలు కూడా మరి ఏమంటారు నువ్వు పాటలు పాడతా అంటే? మా నానమ్మ మంచిగా వాడుతుంది అనేసి అంటారు. నానమ్మ మంచిగా వాడుతుంది. గంగవ్వ తిరిగి పోతావా అని చిన్న గంగవ్వ అని గంగవ్వ పేరు పెట్టిరు నాకు. చిన్న గంగవ్వ అని పిలుస్తారు. కానీ గంగవ్వ అని పిలిస్తే అద్దు బిడ్డ గంగవ్వ అని పిలవద్దురా నన్ను. ఎందుకట్లా? ఎందుకంటే మరి గంగవ్వ గంగవ్వ అంటే చిన్న, ఆ గంగవ్వ తర్వాత నేను గంగవ్వ అయితే ఆమె ఇంకో మెట్టు ఎక్కువ అవుతుంది, ఎక్కిపోతుంది. నేను ఇన్నే ఉంటా. ఏ గంగవ్వ గింగవ్వ పెట్టకుర్రా నా పేరు, నా పేరు కొమరవ్వ అని అంట. గంగవ్వ కాదు కొమరవ్వ అంతే. కొమరవ్వ అని పిలువురి నన్ను, గంగవ్వ అని పిలువకుర్రి అంట. ఇంకా ఇంకా చెప్పమ్మా, ఇంకా ఏంది మరి ఇంకా పాటలకు సంబంధించి అంటే ఎక్కడ దాకా పోదాం అనుకుంటున్నావు ఈ పాటలతోటి? ఈ పాటలతోటి నేను ఎక్కడ దాకానైనా పోవాలని ఉన్నది సార్ నాకు. ఏడ అవకాశం ఉంటే అడిగి పోదాం. ఎక్కడ ఢిల్లీ నుండని ఇక తప్ప నేను బయటికి వెళ్ళాలి అనేదే ఉన్నది నాకు నా మనసులో. ఇక గట్టిగా అనుకున్నట్టున్నా, గట్టిగా అనుకున్నా. నేను నేను కడివింటికి ఎందుకు పోదు సార్, నేను గంత ప్రయాణం. హన్మకొండన బస్సు ఎక్కి నిలుసుంటే అక్కడికి పోయేదాకా, జనగామ పోయేదాకా నిలుసున్నా బస్సులో. వాళ్ళు అడిగి పోయినాక పాపం
అన్నం పెట్టిర్రు మంచిగా తిన్నాం ఇక కాసేపు మీటింగ్ జరిగింది జరిగినాక ఇంకా చాలా మంది మరిపోయారు సార్ నాకే అవకాశం ఇచ్చిర్రు 10 నిమిషాలు ఆ భూపాలపల్లి నుంచి వచ్చింది అని అంటే నాకు ఇచ్చిర్రు పాటలు చాలా మంది వచ్చిర్రు ఆడికి అందరు మరిపోయారు పెద్ద పెద్ద సార్లు వచ్చిర్రు పెద్ద పెద్ద సార్లు కూడా నన్ను ఇట్లా అనుకున్నారు మస్తు పాడినవమ్మా నువ్వు ఎట్ట నేర్చినవు ఇదేం కథ దొడ్డి కొమరయ్యకు సంబంధించి తోడబుట్టిన చెల్లె కదా పాడినాడు వాడినవు నువ్వు మస్తు వాడిన మంచి మెచ్చుకున్నారు చాలా మంది ఒక అర్ధ గంట సేపు నన్ను స్టేజ్ దిగనియలే అందరు ఫోన్ నెంబర్లు తీసుకున్నారు మంచిగా సంతోషం అనిపించింది నాకు అంతే అక్కడ దాకా సన్మానం చేసిర్రు చేసిర్రు ఇక నేను అక్కడ దాకా వేయనంటే ఇంకంతకు దూరం అయినా హైదరాబాద్ దాకా పోతాను నేను ఇక ఎక్కడ మీటింగ్ లేదన్నా జరిగాక ఇక మీ అటువంటి అయ్యాలి మొత్తానికి కుమరమ్మ పాట ఊరు దాటిందని చెప్పవచ్చు నాగారం దాటింది దాటాలనే నా కోరిక అదొక్కటి ఉన్నది సార్ ఇక ఖచ్చితంగా నెరవేరాలని మేము కూడా కోరుకుంటాం నెరవేరాలనే ఉన్నది సార్ నాకు ఇక అదొక్కటి కావాలి నాకు చివరిగా ఏదన్నా పాట పాడను వెగ్గు సిగ్గులేని ఏమంతుడా వెగ్గు సిగ్గులేని ఏమంతుడా ఏమని పడాలే 1000 మందిలోన ఏమని పడాలే 1000 మందిలోన వెగ్గు సిగ్గులేని ఏమంతుడా వెగ్గు సిగ్గులేని ఏమంతుడా ఏమని పడాలే 1000 మందిలోన ఏమని పడాలే 1000 మందిలోన జిట్టడసి కొమ్ముల్లా శివానంది నెక్కి జిట్టడసి కొమ్ముల్లా శివానంది నెక్కి శివుడు శ్రీ లక్ష్మీ వా తండ్రని పాడే శివుడు శ్రీ లక్ష్మీ వా తండ్రని పాడే జిట్టడసి కొమ్ముల్లా శివానంది నెక్కి జిట్టడసి కొమ్ముల్లా శివానంది నెక్కి శివుడు శ్రీ వా తండ్రని పాడే శివుడు శ్రీ బాలని వా తండ్రని పాడే బారడసి కొమ్ముల్లా బసువన్నా నెక్కి బారడసి కొమ్ముల్లా బసువన్నా నెక్కి పార్వతీ పరమేశూల తండ్రని పాడే పార్వతీ పరమేశూల తండ్రని పాడే బారడసి కొమ్ముల్లా బసువన్నా నెక్కి బారడసి కొమ్ముల్లా బసువన్నా నెక్కి పార్వతీ పరమేశూల తండ్రని పాడే పార్వతీ పరమేశూల తండ్రని పాడే మొత్తానికి ఈ పల్లె వాతావరణంలో కుమరమ్మ పాటలు ఒకటిని కోటి ఇట్లా ఇనుకుంటా పోతా అంటే నిజంగా అంటే ఇంకా 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 వినబుద్ధి అవుతుంది కానీ మనకు నిజంగా టైం లేదు కాబట్టి మరి మా ఆర్బీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు కూడా చాలామంది చూస్తున్నారు వాళ్ళకి ఏమన్నా చెప్తావా అమ్మా ఆర్బీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు ఆర్బీ న్యూస్ ఛానళ్ళకు ధన్యవాదాలు మాట వంటలను ముందుకు తీయడానికి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి మొత్తానికి కుమరమ్మ వాడినటువంటి పాటలకు అంతే వినసొంపుగా ఇక్కడ కోరస్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చూసిరు కదా మరి వాళ్ళతో కూడా మాట్లాడదాం చెప్పండి అమ్మా మీది కూడా ఇదే ఊరా ఇదే సార్ మాది కూడా నాగారమే ఏం పేరమ్మా నా పేరు సారూప సార్ నాటకి ఇట్లా పోతావా వీళ్ళతోనే పోతాం సార్ పని చేసుకొని బతుకుతాం మేము ఎప్పుడైనా కూడా మా మేనత్తనే సార్ మా డాడీ వాళ్ళ చెల్లి ఆమె ఎక్కువ పాటలు వస్తాయి గంగవ్వ వీళ్ళందరూ కనకవ్వ ఇట్లా బాగా ఫేమస్ అయ్యారు కదా నువ్వెందుకు ఇలా ఉండిపోతావు నువ్వు కూడా ఫేమస్ అయితే బాగుంటది కదా మాకు కూడా కొంచెం విలువ అనేది ఉంటది కదా నువ్వు ఇంట్లోకి చేరుకోవాలి ఊకే పాటలే నీ మైండ్లా ఎప్పటికీ అని అంటే ఎట్లా చేసాయినా సుత ఆ రకంగా కష్టపడుతా అందరు రోజు పాటలే ప్రాణంగా చేసుకొని పాటలే ప్రాణం అంటది ఇక అన్నం కూడా అద్దు ఛాయ్ కూడా అద్దు ఏది అద్దు అది రావాలి ముందుగా నేను మాత్రం ఢిల్లీకి అయినా పర్వాలేదు కానీ పోవాలి నేను అట్లా సింగర్ కావాలి వాళ్ళు వాడినట్టు వాడాలి అనే ఆలోచన ఆమెకి 2-3 సంవత్సరాల నుండి వెళ్ళగలిగింది అంత ముందు ఉంటే ఎప్పుడో పోయేది కావచ్చు చూసారు కదా కుమరమ్మను మరి పలకరించినప్పుడు మొత్తానికైతే మాటల గలగలలు ఒకవైపు ఇంకో దిక్కు పాటల సవ్వడి ఇంకో దిక్కు వినుసంపైనటువంటి పాటలు నిజంగా మన అచ్చమైనటువంటి మట్టి పాటలు అంటే గివ్వే గల అనేటటువంటి విధంగా నిజంగా నాగారం గ్రామంలో కుమరమ్మ పేరు ఇప్పుడైతే మరి జానపద పాటలతోనైతే మారుమోగుతూ ఉన్నది ఖచ్చితంగా ఆమె పాటలే ప్రాణంగా చేసుకొని ముందుకు పోతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు సంబంధించి ఆ కళను మరి నమ్ముకొని బతుకుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఏదైతే చిన్నతనం నుంచే కష్టాలను అనుభవించింది ఆమె మనం ఆమె మాటలోనే తెలుసుకున్నాం చిన్నతనంలోనే పెళ్ళయింది ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు సంబంధించి వాళ్ళ భర్త చనిపోవడం ఆ తర్వాత కుటుంబ భారాన్ని మొత్తం కూడా ఆమె మోయడం కూలీనాలు చేసుకుంటా మొత్తానికైతే ఎవరి మీద ఆధారపడకుండా ఇప్పటికి కూడా కూలీనాలు చేసుకుంటా మరి బతికిడుస్తుంది మొత్తానికైతే ఒక దిక్కు పనులు చేసుకుంటా ఇంకో దిక్కు మరి పాటలను కూడా మరి ప్రాణంగా చేసుకొని పాటలతోని ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆమె కన్నగల ఏదైతే ఉన్నదో జానపద పాటలకు మరి ఎల్లలు దాటించే విధంగా జానపద పాటలకు మరి పరిధి లేదు
అనేటటువంటి విధంగా మరి ఖచ్చితంగా ఆమె కూడా ఆ స్థాయిలో మరి రాణించాలని, జానపద పాటల్ని ప్రాణంగా చేసుకున్నటువంటి కొమరమ్మ కూడా నాగారం నుంచి ఒక విఖ్యాత కళాకారిణిగా ఎదగాలని ఆర్బీ న్యూస్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి కళాకారులను, ముఖ్యంగా గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాకారులను మరి వెలికి తీయడమే ధ్యేయంగా ఆర్బీ న్యూస్ కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. ఖచ్చితంగా మీ చుట్టుపక్కల కూడా ఇటువంటి కళాకారులు ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురాని, వాళ్ళతో కూడా మనం ఖచ్చితంగా వాళ్ళ కళను బతికించుకుందాం, మన జానపద పాటల్ని కాపాడుకుందాం. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.